హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి స్లాబ్లో పైపులు పెట్టడం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, న్యూ ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా ఈ వీడియోస్ వాళ్ళకు ఉపయోగపడతాయనేసి ఈ వీడియో చేస్తున్నానండి. స్లాబ్లో పైపులు పెట్టేటప్పుడు కొత్త ఎలక్ట్రీషియన్స్కి కొద్దిగా యూజ్ అవుతుందని చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మనము స్లాబ్లో వాడే పైప్స్ వచ్చేసి 19 mm మ్యాక్సిమం మంచి కంపెనీ, బ్రాండెడ్ కంపెనీలో వాసవి లేదా ఫినోలెక్స్, ఏవైనా అదర్ బ్రాండ్స్ ఏవైనా సరే మంచి క్వాలిటీ ఉండి థిక్నెస్ బాగుండేటివి వాడాలి. జంక్షన్స్ కూడా క్వాలిటీ అండ్ బెండ్లు క్వాలిటీ ఉండేటివి చూసుకోండి. వీలైనంత వరకు ఓనర్ పాల్ సీలింగ్ చేపించుకునే విధానం అయితే పైపులు తగ్గించుకునే దానికి చూడండి. స్లాబ్లో పాల్ సీలింగ్ లేని పక్షంలో మాత్రమే మనం స్లాబ్లో పైపులు రన్నింగ్ చేయాల్సింది ఉంటుంది. లెట్స్ అవర్ వీడియో. మీరు చూస్తున్నది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. దీనికి మనం ఫ్యాన్ హుక్ కానీ జంక్షన్ కానీ పెట్టేటప్పుడు రూమ్ కొలతలు ప్లస్ వచ్చేసి బాత్రూమ్ మెజర్మెంట్స్ తీసిన తర్వాత రూమ్కు సెంటరు ఫ్యాన్ హుక్ వచ్చే విధంగా చూసుకోవాలి. దీనికి మనం వాడిన పైప్ వచ్చేసి వాసవి రాయల్ 19 mm. పైప్ క్వాలిటీ నెంబర్ 1గా ఉందండి. చాలా చోట్ల ఈ పైపును వాడడం జరిగింది. ఇక బెండ్ల విషయానికి, జంక్షన్ విషయానికి వస్తే, బెండుకు తగినంత ఇసుకను కవర్లో కట్టి ఈ విధంగా వంచి పెట్టుకుంటే ఈజీగా మనకు ఎటువంటి బ్లాక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. వీలైనంత వరకు ఈ విధంగానే అరేంజ్ చేసుకునేదానికి ట్రై చేయండి. కంపల్సరీ ఉత్త టేప్ కొట్టి వదిలేశారంటే కంపల్సరీ మనకు బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి జంక్షన్ కింద ఈ విధంగా ఇసుకను అరేంజ్ చేసుకుంటూ రెయిన్ వాటర్ ఎటు సైడ్ దించుకుంటున్నారో అది కూడా మీరు ఒకసారి గమనించుకొని అటు సైడ్ ఇటుకలు పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని.